శ్రీ నూతేటి అప్పయ్య. గురుదేవులు పెన్నా నది ఒడ్డున కోటి తీర్థము ఈశ్వర దేవస్థానములో కొన్ని నాళ్లు తపస్సాధనలో ఉండినారు. ఆ తపస్సాధనలో ఒకనాడు దేవస్థానము వెలుపల పెద్ద అగ్నిగుండమును అమర్చుకుని పాలకడలిలో శ్రీమన్నారాయణమూర్తి శయనించు చందంబున ఆ గుండములో గురుదేవులు పవ్వళించి పాదములను మాత్రము బయట ఉంచి తపోనిష్టలో ఉండిరి. ఆ పరిసర గ్రామ కాపురస్థుడు తన కోడెదూడ తప్పించుకుని పోయి కానరానందున పగలనక రేయనక వెదుకుచు పోవుచున్నప్పుడు గురుదేవుల అగ్నిస్తంభన సాధనను కనులారా గాంచినవాడై దిగ్భ్రాంతుడై నోట మాట రాక చేష్టలుడిగి స్పృహను కొంత తడవు కోల్పోయినవాడై తదుపరి బాహ్యస్మృతి రావడమే తడవుగా వెంటనే కోటితీర్థము గ్రామంలోనికి పరుగులిడి తాను గాంచిన దృశ్యమును అందరుకును తెలియపరిచినాడు. ఆనాటి వరకు అమాయక ప్రజలు అమాయకముగానే యోచించుచు గురుదేవులను ఏదో పిచ్చివాడుగా పిచ్చి వెంకయ్యగా భావించుచుండినారు. కలియుగములో కలి మాయలో ఇటువంటి దృశ్యమును చూడలేకపోయినను చూచిన వారి ద్వారా చెవులారా వినిన గ్రామస్తులు పిచ్చి వెంకయ్య అనుటకు బదులు స్వామివారు అని ఆనాటి నుండి పిలువసాగినారు. నాగుల వెల్లటూరు నూతేటి అప్పయ్య గారు గురుదేవుల దర్శనార్థమై కోటి తీర్థమునకు పోయినప్పుడు గురుస్వామి, అయ్యా, తెలుగు రాయపురము కోటి తీర్థము సందు రిజర్వు బాటన పెద్ద పులి వస్తాది, కావాలనుకుంటే చూచిరా అని వాక్కు ఇచ్చినను ధైర్యము లేక పోలేకపోయినాడు. తదుపరి అప్పయ్య గారు, స్వామి, బ్రహ్మతేజస్సు ఎక్కడ ఉంటుంది అని సంశయమును గురుదేవులకు విన్నవించుకొనగా దయామయుడు, అయ్యా, మాంసాహారులకు వెలుగు కానరాదు అని సందేహ నివృత్తి చేసినారు. అప్పయ్య గారు గురుదేవుల పాదదర్శనము కొరకు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వారి జాడను తెలుసుకుని వారి సన్నిధిన కొన్నాళ్లు ఉంటూ వస్తూ పోతూ ఉండేవారు. తూర్పు కంబంపాడు పల్లెకాపు వారి గృహమును తమ పాదధూళితో గురుదేవులు పావనము చేసినప్పుడు అప్పయ్య గారు స్వామి వెంట ఉండినారు. ఆ గృహిణి అన్నము పులుసు కలిపి గురుప్రసాదముగా అతి ఆప్యాయముగా తీసుకొని వచ్చినారు. ఆ తల్లి ఇద్దరుకు ఆ ఆహారమును దోసిళ్లలో పెట్టి ఇంటిలోనికి పోయినారు. గురుదేవులు, అప్పన్న, ఈ దోసెడు కూటికి కదా పరుల సొమ్ము కావాలనని ప్రజలు ఆపేక్షపడుచున్నారు అని సెలవిచ్చినారు. భోజనానంతరము గురుదేవుల పాదముల చెంత చేరి అప్పయ్య గారు, స్వామి, బిడ్డలు లేరు, ప్రసాదింపుమని వేడుకొనగా, అయ్యా, 5 కాన్పులు సక్రమంగా జరుగుతాయి, 6వ కాన్పుకు మాత్రము గండమున్నది అని సెలవిచ్చినారు. గురుబ్రహ్మ వేదవాక్కుల రీతిగా 5 కాన్పులు సలక్షణముగా జరిగిపోయినవి. 6వ బిడ్డ గర్భముతో ఉన్నప్పుడు అప్పయ్య గారు గురుదేవుల పాదపద్మముల వద్దకు పరుగులిడి 6వ బిడ్డ గండమును తొలగించమని వేడుకొన్నారు. కరుణామయుడు, 1 రూపాయి కట్టి దేవునికి ఆర్జీ పెడితే గండము తేలిపోతుంది అని సెలవిచ్చినారు. గురుదేవుల ఆదేశానుసారము రూపాయి కట్టినాడు. ధనమంటే మానవ మాతృలము ఇవ్వగలిగినాము. భగవంతునికి అర్జీ పెట్టుట అంటే మానవ జన్మకు లభ్యపడనిది, అందనిది, అతీతమైనది, అనూహ్యమైనది. భగవంతుని శక్తికి సాటి భగవంతుని శక్తియే. భగవంతునికి అర్జీ పెట్టుకొనుట అనగా విన్నవించుకొనుటయే. గురుదేవులు పరబ్రహ్మ స్వరూపులు కాన అట్టి అర్జీని స్వీకరించుటకు వారికే చెల్లుబాటగును. గురుదేవుడు మాధవుడే గాని మానవుడు కాడు. కరుణామయుడు తానే భగవత్స్వరూపుడైనను ఆశ్రితులను తన పేరునగాక భగవంతుని పేరిట అర్జీ పెట్టవలెనని ఆదేశించుచుండేవారు. గురుదేవులు భౌతిక కాయమును వీడుటకు సుమారు 1 సంవత్సరము 7 నెలల ముందు అనగా 15/1/1981 గురువారము ఉదయము 9 గంటలకు గొలగమూడి ఆశ్రమమునందు శ్రీవారిచే ప్రవచించబడిన దైవగ్రంథములో అనగా గీతామృతములో దేవుడు ఎవరు స్వామి? వెంకయ్య గీత. మన అదృష్టవశమున సర్వజ్ఞుడును హితకరుడును అగు పరమాత్మ సద్గురు రూపమున వెంకయ్య స్వామి నామముతో దర్శన భాగ్యము ఒసంగినారు.
గురుదేవులు తోపుగుంట దక్షిణముగా బాలాజీపేటలో ఉన్న కాలములో శ్రీ నూతేటి అప్పయ్య, శ్రీ కొరకూటి రమణయ్య గారులు శ్రీవారి పాదపద్మముల దర్శన భాగ్యమునకై పోయినారు. వారు గురుదేవులకు సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుకొని వారి కరుణాకటాక్ష వీక్షణములకై సమీపమున ఆసీనులై ఉన్నారు. రమణయ్యను గాంచిన గురుదేవులు, అయ్యా, మీరు మీ అన్న నారాయణ వేర్లు పోతారు అని సెలవిచ్చినారు. పక్కన ఉన్న అప్పయ్య గురుదేవులతో, వారు వేరు పోరు, పోరు కలిసి ఉంటారు అని 2 సార్లు వాదించినారు. అంతటితో గురుబ్రహ్మ వారి ప్రతిబంధక వాక్కులను విసుగు చెందిన వారై అప్పయ్యతో, పోతారు అంటే నీవు పోరు అనుట ఏమిటని తీవ్రముగా మందలించినారు. గురుముఖముగా వెలువడిన హెచ్చరికతో స్తబ్దుడైన అప్పయ్య తన తప్పిదమును గ్రహించి శ్రీవారి పాదార విందములకు ప్రణమిల్లినాడు. తదుపరి గురుదేవుని ఆశీసులతో అనుమతితో వారు తమ తమ నెలవులకు చేరినారు. ఈ సంఘటన జరిగిన సరిగ్గా 1 మాసము తర్వాత శ్రీ కొరకూటి రమణయ్య గారి సోదరులు నారాయణ పెదమాసమూరు దగ్గర మారెళ్ల వాగుకు స్నానానికి పోయి వాగులో చిక్కుకొని బయటపడలేకపోయి శ్రీమన్నారాయణునిలో ఐక్యమైపోయినారు. శ్రీ అప్పయ్య రమణయ్య గారులు ఆనాడు గురుదేవులు సెలవిచ్చిన వేరుపోతారు అను సంకేతమునకు భావము ఈ సంఘటనే అని గ్రహించగలిగినారు. శ్రీ అప్పయ్య గారి 6వ బిడ్డ శ్రీ గురవయ్య 1 సంవత్సరము 2 మాసముల ప్రాయమప్పుడు న్యూమోనియా జ్వరపీడితుడై ఉండినారు. అందుబాటులో ఉన్న కలిచేడు ఆసుపత్రికి పోయి తిరిగిపోను వీలు కానందున వారి సన్నిహితులు శ్రీ వడ్డె ఎల్లయ్య గారి ఇంటిలో ఆ రాత్రికి బిడ్డను పెట్టుకుని ఉండినారు. సరిగ్గా సగము ప్రొద్దుకు బిడ్డలో చలనము కానరానందున చనిపోయినాడని అనుకుని ఆ ప్రొద్దులో కదలను వీలులేక బిడ్డను కనిపెట్టుకుని ఉండినారు. తెలతెలవారుచున్నదనగా మృతుడు అనుకొనిన బిడ్డలో చలనము కానరాగా వారి ఆనందోత్సాహములకు అంతులేదు. దగ్గరలో ఉన్న డేగపూడిలో పెద్ద తల్లి నర్సమ్మగారింటికి చేరినారు. నర్సమ్మగారు చిరంజీవిని చూచుటతోడనే ఇక ఈ డాక్టర్లతో పని లేదు, డాక్టర్లకు డాక్టరు లోకమునకే, డాక్టర్ మన స్వామి వారుండగా మనమెంత పిచ్చివాళ్లము, పదండి మన గురుదేవుల పాద సన్నిధికి అని ఆవేశపూరితముగా పలికి బిడ్డను తీసుకుని సృష్టికర్త సన్నిధికి హుటాహుటిన పయనమైనారు. అప్పటిలో గురుదేవులు బద్వేలు అంకాళమ్మ బోటు వద్ద పెన్నానది ఒడ్డున చిన్న పందిరిలో ఉన్నారు. చిరంజీవిని శ్రీ స్వామివారి పాదపద్మములపై పడవైచి, పాలముంచినా నీట ముంచినా నీదే భారము తండ్రి అని వేడుకుని సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి శ్రీ స్వామివారి కృపా కటాక్షములకై కడు ఆతురతతో ఎదురుచూచుచూ భయభక్తులతో ఒక మూల ఒదిగి నిలబడినారు. కరుణామయుడు మన తండ్రి ఆ చిన్నారి పొన్నారి చిరుతను తన దివ్య నేత్రములతో ఒక పరికించినంతనే ఆ చిట్టి తండ్రి కేరింతలు కొట్టసాగినాడు. దేవాది దేవుడు గురుదేవుడు తన దుప్పటిని మడిచి దేవభాషతో ఘోషించుచూ ఆ వస్త్రమును తిప్పుచూ ఆ బిడ్డ బ్రహ్మవ్రాతనే మార్చివేసినారు. శ్రీ అప్పయ్య గారిని పిలిచి, అయ్యా, ఈ బిడ్డకు 20 సంవత్సరముల వరకు శారీరక బాధలు ఏమీయునూ అంటవు అని భగవదాజ్ఞగా ఉత్తర్వు ఇచ్చి ఆ చిన్న బిడ్డను తమ అమృత హస్తములతో ఒక పరి ఆపాదమస్తకము నిమిరినారు. పరబ్రహ్మ ఆశీర్వచనములతో ఈ బిడ్డ 20 సంవత్సరముల వరకు ఆయురారోగ్యములతో వర్ధిల్లినాడు. గురుదేవులు ఒకనాడు మాతాజీ తులసమ్మ గారిని నాగుల వెల్లటూరు పంపుచూ, అమ్మ, నాగుల వెల్లటూరులో మనకు ఒక మనిషి రావాలి, పోయి 2 నిద్రలు చేసి మన దగ్గర ఉండవలసిన వారిని తోడుకొనిరా అని చెప్పి పంపినారు. మాతాజీ తులసమ్మ గారు నాగుల వెల్లటూరులో అప్పయ్య గారి ఇంటికి పోయి శ్రీ స్వామివారి ఆజ్ఞను వారికి తెలిపినారు. మాతాజీ తులసమ్మ గారి రాకకు పూర్వము సుమారు 1.5 సంవత్సరము నుంచి అప్పయ్య గారి కనిష్టపుత్రుడు గురవయ్య గారు లోక సంబంధమైన పనులకు స్వస్తి చెప్పి ఊరి బయట సుమారు 3 ఫర్లాంగుల దూరములో ఉన్న వారి తోటలో చిన్న ఆశ్రమమును నిర్మించుకొని ఉండినారు. ఆశ్రమమునందు 3 పూటలు స్నానమాచరించుచు 1 పూట భోజనముతో ఈశ్వరుని పటము పెట్టుకుని పూజ చేసుకునేవారు. గురవయ్య గారి తల్లి ఆ విషయమును మాతాజీ తులసమ్మ గారికి విన్నవించుకున్నారు. అమ్మ తులసమ్మ నేరుగా చిరంజీవి గురవయ్య గారున్న తోటలోనికి పోయి గురుదేవుల సేవకు రావలసినదిగా గురువాజ్ఞను తెలిపినారు.
నాటికి గురవయ్య గారి వయస్సు 19 సంవత్సరాలు. అంత గురవయ్య, నేను వస్తే ఈశ్వరునికి పస్తుగదా, నేను వచ్చుటకు వీలు లేదు అని చెప్పగానే శ్రీ తులసమ్మగారు తిరిగి శ్రీ స్వామివారి పాదసన్నిధికి చేరినారు. అమ్మ తులసమ్మగారు ఊరు నుండి పోయిన 8 రోజులకు శ్రీ గురవయ్య మతిస్థిమితము కోల్పోయినవాడై ఒంటిపైనున్న గుడ్డలను తగులబెట్టి, అమ్మణ్ణి శూలముతో కొట్టుతూ ఉన్నది, స్వామివారిని ఇక్కడకు తీసుకువచ్చి ఈ పీఠములపై కూర్చుండబెట్టాలి అంటూ గోచిపాతతోనే కాలినడకన గురుదేవుల సన్నిధికి చేరినారు. గురవయ్యను చూచుటతోడనే గురుదేవులు, అయ్యా, కన్నవారి అమ్మణ్ణి నిన్ను తినేసినాది, నీవు అక్కడకు పోను వీలు లేదు, నీవు ఇక్కడే నిలబడాలి అని ఆదేశించినారు. అంతే, గురుదేవుల అనుగ్రహమునకు పాత్రుడై ఆనాటి నుండి ఆ తండ్రి సేవను కొనసాగించుచున్నాడు పుణ్యాత్ముడు శ్రీ గురవయ్య గారు.